హలో ఎవ్రీవన్, ఐఎమ్ బ్యాక్ విత్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియో. సో రీసెంట్‌గా జరిగిన ఒక కరెంట్ అఫైర్స్ టాపిక్కు, అదే విధంగా మనకు పాలిటీలో ఉన్న కోర్ కాన్సెప్ట్ ఎలా కరెక్ట్ చేయాలో ఈ యొక్క కేస్ స్టడీని చూసుకుందాం. రీసెంట్‌గా ఢిల్లీ హైకోర్ట్ జడ్జ్ అయిన యశ్వంత్ సింగ్ గారి ఇంట్లో చాలా వరకు బాండ్ క్యాష్ జరగడం జరిగిందనమాట. అంటే అతని అఫీషియల్ రెసిడెన్సీకి ఎప్పుడైతే మనకి నిప్పు అంటుకుందో అక్కడ చాలా మొత్తంలో క్యాష్ కాలిపోయిన రూపంలో దొరికిందనమాట. ఇది జ్యుడిషియరీలో ఉన్న చీకటి కోణాల్ని, అదే విధంగా జ్యుడిషియరీలో ఉన్న కరప్షన్స్‌ని మనకి బయటకి ఎక్స్‌పోజ్ చేస్తుందనమాట. దీంట్లో చాలామంది యాక్టివిస్టులు, మళ్ళీ పొలిటీషియన్స్ చాలా వరకు విషయాలన్నారు. కానీ దీంట్లో ఒక ఫండమెంటల్ క్వెషన్ ఒకటొచ్చిద్దనమాట. అదే రూల్ ఆఫ్ లా. ఇప్పుడు జడ్జెస్ కూడా రూల్ ఆఫ్ లా అబోవ్ ఉన్నారా? బేసిక్‌గా రూల్ ఆఫ్ లా అంటే ఏంటి? లా కిందే అందరూ. సో, నో వన్ ఈజ్ అబోవ్ లా అనమాట. ఎవరైనా ప్రెసిడెంట్ అయినా, ప్రైమ్ మినిస్టర్ అయినా లాకి అబోవ్ కాదని మన ఇండియాలో రూల్ ఆఫ్ లా ఉంది. కానీ జడ్జెస్ రూల్ ఆఫ్ లాకి అబోవ్‌గా ఉన్నారా? ఈ కరప్షన్స్, అదే విధంగా ఒపేక్ నేచరు, అదే విధంగా కొలీజియల్ సిస్టమ్, ఇయన్నీ కూడా ఈ యొక్క డౌట్‌ని ఎక్కువ చేస్తున్నాయన్నమాట. సో, లెట్స్ సీ. ఇప్పుడు మనకి ఈ యొక్క పొలిటీషియన్స్ ఎవరైతే మనకి మనకి అదే విధంగా వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా జగదీప్ ధన్కర్ గారు దీని మీద కామెంట్స్ చేశారనమాట. ఒకవేళ మనకి ఎన్‌జేఏసీ ఉంటే, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ ఉంటే, ఈ యొక్క జడ్జెస్‌ని అకౌంటబిలిటీగా, దాని తర్వాత ట్రాన్స్‌పరెంట్ మేనర్‌గా అపాయింట్ చేయొచ్చు. ఈ యొక్క అకౌంటబిలిటీ తీసుకురావచ్చు. కరప్షన్ అనేది మినిమైజ్ చేయొచ్చు అని చెప్పి ఆయన కామెంట్ చేశారు. సో, ఎన్‌జేఏసీ అంటే ఏంటి? ఫోర్త్ జడ్జ్ కేస్ అంటే ఏంటి? దానికి ముందున్న హిస్టరీలో మనకి ఎమర్జెన్సీ టైమ్ అప్పుడు ఏమైంది? ఫస్ట్ జడ్జ్ కేస్, సెకండ్ జడ్జ్ కేస్, థర్డ్ జడ్జ్ కేస్. ఈ ప్రతి ఒక్కటి కూడా జ్యుడిషియరీ ఎప్పుడైతే కరెంట్ అఫైర్స్‌లో ఉంటుందో చాలా మనకి ఒక యాస్పిరెంట్‌గా కావాల్సిన కోర్ టాపిక్స్ అన్నమాట ఇయన్నీ కూడా. సో, లెట్స్ సీ ద కేస్ వన్ బై వన్. ఇక్కడ మనం చూడొచ్చు. మనకి ఇక్కడ ఉన్నది జగదీప్ ధన్కర్ గారనమాట. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్ ద చైర్మన్ ఆఫ్ ద రాజ్యసభ కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి జస్టిస్ యశ్వంత్ సింగ్ గారున్నారు. సో, హీ వాస్ ద వన్ ఇన్ ద ఢిల్లీ కేస్‌లో మనకి చెప్పుకుంటున్నాగా హాట్ న్యూస్ కింద. సో, హీ వాస్ ద జడ్జ్ అనమాట. సో, లెట్స్ మూవ్ ఫార్వర్డ్. దీంట్లో మనం ఫస్ట్ హిస్టారికల్ పర్స్పెక్టివ్ చూద్దాం అనమాట. ఈ యొక్క ఫస్ట్ జడ్జ్ కేసు, సెకండ్ జడ్జ్ కేసు, కొలిజన్ సిస్టమ్ కొట్టడానికి, దాంట్లో థర్డ్ జడ్జ్ కేసు, వీటన్నిటికి పునాది ఎక్కడ అంటే ఎమర్జెన్సీ టైమ్ అనమాట. సో, ఇందిరాగాంధీ గారి గవర్నమెంట్ 1970స్‌లో ఎమర్జెన్సీ లాగు చేసింది. ఆ ఎమర్జెన్సీకి చాలా మంది జడ్జెస్ ఫర్‌గా ఉన్నారు, అగైనిస్ట్‌గా ఉన్నారు. సో, ఫర్‌గా ఉన్న జడ్జెస్‌కి ఎర్లీగా ప్రమోషన్స్ రావడం, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా జరగడం జరిగింది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జరగడం పెద్ద విషయమేం కాదు. కాకపోతే ఏంటంటే వాళ్ళ సీనియర్స్‌ని కూడా దాటేసి ఒక జూనియర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా మారడాన్ని ఒక దాన్ని ఏమంటారంటే మిస్‌యూజ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ పవర్‌గా చెప్పుకోవచ్చు మనం. సో, ఇంతకుముందు ఎప్పుడు కూడా అలాంటి ఒక మిస్‌యూజ్ ఆఫ్ పవర్ జరగలేదు. కానీ ఇందిరాగాంధీ గవర్నమెంట్ 2 సార్లు ఇచ్చేసిందనమాట. సో, ఫస్ట్ టైమ్ 1973లో మనకి ఏఎన్ రే గారు ఉన్నారు కదా! ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటో ఉంది కదా! ఈ 2 ఫోటోస్ కూడా ఏఎన్ రే గారికి సంబంధించినయి. ఇది 1973లో ఏఎన్ రే గారు మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా అయ్యారనమాట. ముగ్గురు సీనియర్ మోస్ట్ జడ్జెస్‌ని దాటి ఒక జూనియర్ ఏఎన్ రే గారు మనకి సీజేఐగా అయ్యారు. నెక్స్ట్ మనకి ఇక్కడొచ్చేసి ఇఫ్ యూ సీ దిస్ పిక్చర్, ఇక్కడ మనకి బేగ్ గారు ఉన్నారనమాట. సో, ఎంహెచ్ బేగ్ గారు. ఈయన 1977లో తన సీనియర్ మోస్ట్ జడ్జ్, తన సీనియర్‌ని దాటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా జరగడం జరిగింది. ఈ 2 కేసెస్‌లో కూడా ఇందిరాగాంధీ గారి గవర్నమెంట్ వాస్ ద రెస్పాన్సిబుల్ టు డూ ద అపాయింట్మెంట్స్. సో, ఇలా ఈ యొక్క కేసెస్ మీద మనకి జడ్జెస్ కోర్ట్‌కెళ్ళడం కూడా దీని మీద కేసెస్ జరగడం జరిగాయనమాట. సో, ఫస్ట్ జడ్జ్ కేస్, సెకండ్ జడ్జ్ కేస్, థర్డ్ జడ్జ్ కేస్ ఇయన్నీ వచ్చాయి. సో, లెట్స్ సీ ద కేసెస్ వన్ బై వన్. ఇది ఫస్ట్ జడ్జ్ కేస్. ఫస్ట్ జడ్జ్ కేస్‌నే మనం ఎస్‌వి గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్‌గా తీసుకుంటాం. సో, ఈ ఫస్ట్ జడ్జ్ కేస్‌లో ఏం చెప్పారంటే కాంగ్రెన్స్ ఈస్ నాట్ ఈక్వల్ టు కన్సల్టేషన్. అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సీజేఐని అడుగుతారు. అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని అడుగుతారనమాట. ఈ జడ్జిని మనం జడ్జ్‌గా చేయొచ్చా లేదా సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాకి అని అడుగుతారు. సీజేఐ ఏది చెప్తే అది వింటారులే గానీ అది అమలు చేయాలని లేదు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే ఎవరో కాదు, గవర్నమెంటే. ఇఫ్ హి వాంట్ టు మేక్ దట్ పర్సన్ యాస్ జడ్జ్ హి కెన్ డూ. ఇఫ్ నాట్ హి డోంట్ వాంట్ టు డూ, హి కెనాట్ డూ. సో, అదేంటంటే అక్కడ ప్రైమరీ ఎవరు? గవర్నమెంట్. గవర్నమెంట్ చెప్పిందే ఫైనల్ డెసిషన్ అనమాట. సో, అది చెప్పిందే, ఆ వర్డిక్ట్ చెప్పిందే ఫస్ట్ జడ్జ్ కేస్ అనమాట. సో, కన్సల్టేషన్ ఈస్ నాట్ ఈక్వల్ టు కాంగ్రెన్స్. సో, దాన్ని తిరగరాస్తూ మనకి సుప్రీం కోర్ట్‌కి తెలుసు కదా! ఏదైతే తన డిగ్రీ ఇచ్చిందో దాన్ని తిరగ రాసే అవకాశం ఉందనమాట కాన్స్టిట్యూషన్ ప్రకారం. దాన్ని తిరగ రాస్తూ సెకండ్ జడ్జ్ కేస్‌లో ఏం చెప్పిందంటే, ఏదైతే మనకి చీఫ్ జస్టిస్‌ని అడుగుతారో అదే ఖచ్చితంగా పాటించాలి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో, కన్సల్టేషన్ ఈక్వల్ టు కాంగ్రెన్స్ అని చెప్పిందనమాట. ఇక్కడ ప్రైమరీ ఎవరు? జ్యుడిషియరీ. సో, జడ్జ్ సీజేఐ ఏది చెప్తారో అదే ఫైనల్. ఈళ్ళు జడ్జ్ అవ్వాలి అంటే అవ్వాలి, వద్దు అంటే వద్దు. సో, దట్ ఈస్ ద సెకండ్ జడ్జ్ కేస్ అనమాట. ఈ యొక్క కేస్‌లోనే మనకు పుట్టింది కొలీజియం సిస్టమ్. కొలీజియం సిస్టమ్ అంటే ఏంటంటే ఒక జడ్జ్ ఇంకో జడ్జ్ ఇంకో పర్సన్‌ని తను జడ్జ్‌గా ఎలిజిబుల్‌గా కాదో సెలెక్ట్ చేసే పద్ధతి అనమాట. సో, ఈ యొక్క ఎవరైతే మెంబర్స్ ఉంటారో దాన్ని కొలీజియం గాను, ఈ పద్ధతిని కొలీజియం సిస్టమ్ గాను మనం చెప్పుకోవచ్చు. అది కొలీజియం సిస్టము, దాని తర్వాత కన్సల్టేషన్ ఈజ్ ఈక్వల్ టు కాంగ్రెన్స్ అని చెప్పింది మనకి సెకండ్ జడ్జ్ కేస్ అనమాట. నెక్స్ట్ మనకొచ్చేసి థర్డ్ జడ్జ్ కేస్. ఈ థర్డ్ జడ్జ్ కేస్ ఏంటంటే మనం కొలీజియం సిస్టమ్ అని చెప్పుకున్నాం కదా ఇంతకుముందు. ఈ కొలీజియం సిస్టమ్ యొక్క కంపోజిషన్ ఎలా ఉంటుందో చెప్పింది థర్డ్ జడ్జ్ కేస్. దీంట్లో ఒక జడ్జిని సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాకి ఎన్నుకోవడం కోసం కొలీజియంలో ఎవరు ఉండాలంటే 5 మంది. సీజేఐ
మళ్ళీ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్. సో మొత్తం 5 మంది ఉంటారనమాట. ఈ యొక్క కంపోజిషన్ ఫర్ సుప్రీం కోర్ట్ కొలీజియం అనమాట. అదే హైకోర్ట్స్‌కి వచ్చేసరికి మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ దట్ హైకోర్ట్ అండ్ 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ దట్ హైకోర్ట్. సో ఇది 3 మెంబర్స్ ఉంటారనమాట ఇక్కడ. ఇది హైకోర్ట్ కొలీజియం గురించి మనం చెప్తున్నాం కంపోజిషన్. సో ఈ 2 కంపోజిషన్ నేను చెప్పింది ఏంటంటే థర్డ్ జడ్జ్ కేస్ అనమాట. సో ఇఫ్ యూ మూవ్ ఫార్వర్డ్, ఇప్పుడు మనం ఫస్ట్ జడ్జ్ కేస్, సెకండ్ జడ్జ్ కేస్, థర్డ్ జడ్జ్ కేస్ చూసాం. దీంట్లో ఇప్పుడు మనకు ఉంది ఫోర్త్ జడ్జ్ కేస్. ఇదే మనకి ఎన్జేఏసీ వర్సెస్ కొలీజియం సిస్టమ్‌గా చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ 2015లో వచ్చిందో, 2014లో వచ్చిందో, 2015లో జ్యుడిషియల్ రిఫార్మ్ చేయడం కోసం చాలా మంది జడ్జెస్ కావాలి. ఎందుకంటే మన 150 కోట్ల మంది జనాభా, ఇంతమంది జనాభా కోసం ఎక్కువ జడ్జెస్ కావాలి. మన జ్యుడిషియరీలో కూడా ఆల్మోస్ట్ 4.5 క్రోర్స్ ఆఫ్ కేసెస్ పెండింగ్‌లో ఉన్నాయి. సో ఈ కేసెస్‌ని తగ్గించడం కోసం కూడా మనకు జడ్జెస్ కావాలని చెప్పి తీసుకొచ్చింది ఎన్జేఏసీ అనమాట. నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్. కానీ ఈ యొక్క ఎన్జేఏసీ తీసుకొచ్చిన కొన్నాళ్ళకి సుప్రీం కోర్ట్ దీన్ని కొట్టేయడం జరిగిందనమాట. ఏ కేసు అది? సుప్రీం కోర్ట్ అడ్వకేట్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. ఈ కేసులో ఈ యొక్క 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ స్ట్రక్ డౌన్ చేశారు. ఎందుకు స్ట్రక్ డౌన్ చేశారు? మీ అందరికీ తెలుసు, ఇది అన్‌కాన్స్టిట్యూషనల్ అని తెలుసు. కానీ హూ ఈస్ వెటరన్ ఆస్పిరెంట్స్, ప్లీజ్ ట్రై టు కామెంట్. నేను ఒక సెకండ్ పాజ్ చేస్తాను వీడియో. సో ప్లీజ్ ట్రై టు కామెంట్ వై దిస్ ఎన్జేఏసీ హ్యాస్ బీన్ స్ట్రక్ డౌన్. దీంట్లో ఏ ప్రొవిజన్ చూపిస్తూ సుప్రీం కోర్టు స్ట్రక్ డౌన్ చేసింది. దీంట్లో ఏంటంటే బేసిక్‌గా మనకి వీటో పవర్ ఉంటది కదా! ఈ వీటో పవర్ ఏంటంటే ఒక కమిటీ ఉంటదన్నమాట. 6 మంది ఉంటారు ఈ కమిటీలో. సో ఈ 6 మందిలో ఒక సీజేఐ, మళ్ళీ 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఉంటారు. అదేవిధంగా ఇంకో ముగ్గురులో ఒక లా మినిస్ట్రీ, ఇంకొక ఇద్దరేమో ఎమినెంట్ పర్సనాలిటీస్ ఉంటారన్నమాట. సో ఈ 6 పర్సన్స్‌లో ఎవరైనా ఇద్దరు వీటో చేశారనుకోండి, ఆ యొక్క జడ్జి యొక్క అపాయింట్మెంట్ జరగదన్నమాట. సో ఆ ఇద్దరు కూడా ఈ ఎమినెంట్ పర్సన్స్ అయ్యారనుకోండి, ఎప్పుడు కూడా ఒక మంచి జడ్జి లోపలికి రాలేడు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఇద్దరు పర్సన్స్ కూడా గవర్నమెంట్ ద్వారా ఎన్నుకోబడతారు. సో గవర్నమెంట్ ఫేవర్‌గా ఉంటారు. సో గవర్నమెంట్ ఒక మంచి జడ్జిని ఎప్పుడు రానిదని వచ్చుకోలేదు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ హైపోథెటికల్ సిట్యుయేషన్. సో ఎప్పుడు కూడా ఒక మంచి జడ్జి, ఒక జడ్జి కాలేడు, ఒక మంచి పర్సన్ జడ్జి కాలేడనమాట. సో అందుకని చెప్పి ఆ పాయింట్ చూపిస్తూ ఎన్జేఏసీలో దీన్ని స్ట్రక్ డౌన్ జరిగిందనమాట సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. సో ఈ విధంగా మనకి జ్యుడిషియరీ, కొలీజియం సిస్టమ్ ఎవాల్వ్ అవుతూ వచ్చాయి. ఇప్పుడు ఒక జడ్జి ఇంకో జడ్జిని ఎన్నుకోవడం ఎలాంటి విషయమో, అదేవిధంగా ఇది ఒక కొలీజియం సిస్టమ్ ఎలాంటి ఒక ఒపేక్ నేచర్‌ని క్రియేట్ చేస్తుందో మన జ్యుడిషియరీలో, రూల్ ఆఫ్ లా జడ్జెస్‌కి అప్లై అవుతాయా లేవో, ఇలాంటి ఎప్పుడైతే టాపిక్స్ బయటకు వస్తా ఉన్నాయో, ఒక జడ్జి ఇంత కరప్షన్ చేశారని చెప్పి, సో ఇలాంటి వాటన్నిటికి కూడా జ్యుడిషియరీ ఒక క్వెషన్ మార్క్ గానే మిగిలిపోయింది. ఇఫ్ యూ హావ్ ఎనీ ఐడియాస్ ఆన్ దీస్ టాపిక్స్, ప్లీజ్ ట్రై టు కామెంట్ ఆన్ ద కామెంట్ సెక్షన్. సో ఐ హోప్ యూ గాట్ దిస్ వీడియో. సో ఫర్ మోర్ సచ్ కంటెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆర్క్ రిఫ్లెక్షన్ ఐఏఎస్. థాంక్ యూ.